ఇలా బీజేపీ వాళ్ళు మనం కట్టిన ట్యాక్స్ను ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు అక్కడ గుజరాత్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో డబ్బులు పెట్టుకుంటున్నారు. మనకు రూపాయికి 42% పైసలు మనకి ఇస్తున్నారు. మిగతా పైసలు ఉత్తరప్రదేశ్లో పెట్టుకుంటున్నారు. మనం ఏమైనా మోడీ జేబులోకి వెళ్ళి పైసలు అడిగినామా? అమిత్ షా జేబులోకి వెళ్ళి పైసలు అడిగినామా? మనం కట్టిన ట్యాక్స్లే మనం అడుగుతున్నాం. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే మతం గురించి మాట్లాడతారు. మనం హిందువులం కాదా? ఇలా హిందూ మతం గురించి గుజరాత్ వాడు చెప్తే మనం నేర్చుకోవాలా? మనకు రామాయణం తెలియదు, మనకు భారతం తెలియదు, వాడు వచ్చి చెప్తే మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు కష్టపడి స్వాతంత్రం సాధించిన మనం. ఇలా బీజేపీ వాళ్ళు దేశభక్తి గురించి మనకు చెప్పాలంట. ఇవాళ బీజేపీ వాళ్ళు చేసేది ఏంటంటే రెండు పనులు. ఇద్దరు బీజేపీ గుజరాత్ వాళ్ళు ఉన్నారు, ఒకరు అమిత్ షా, ఒక మోడీజీ. వీళ్ళిద్దరు ఇంకా మొత్తం దేశాన్ని నమ్ముకుంటారు. అంతేగాని ఇంకా వాళ్ళు చేసేది ఏం లేదు. ఇవాళ ఏం లేదు. ఎయిర్పోర్ట్లు అమ్ముడు పోయినాయి, షిప్ యార్డ్లు అమ్ముడు పోయినాయి, రైల్వే స్టేషన్లు అమ్ముడు పోయినాయి, హైవేస్ అమ్ముడు పోయినాయి, మైన్స్ అమ్ముడు పోయినాయి. ఇంకా ఏం లేదు. ఇలా వాళ్ళు దేశభక్తులు వారు, వాళ్ళు మోడీ భక్తులు. మనం అసలైన రామ భక్తులు. మనం దేశభక్తులం. మీరు గతంలో తీస్తున్నట్టు కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈగ రమేష్ రెడ్డి గారిని నిలబెట్టాం. ఇన్ని పనులు కూడా చకచక అవుతాయి.